ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, వెన్ వి ఫీల్ లైక్ షేరింగ్ స్టఫ్ టు పీపుల్ విత్ పీపుల్, మనము మన యొక్క వేదన, మన యొక్క భారము ఎవరికైనా చెప్పేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటా ఉంటాం కదండి. అలా ఎవరితోనైనా చెప్పుకుందామని చుట్టూ చూస్తే ఎవరు కనిపించకపోవచ్చు. మన చుట్టూ మనుషులుండి కూడా వీరితో చెప్పుకుందామని, ఆర్ క్లోజెస్ట్ పీపుల్, ఇట్ మే బి అవర్ సిబ్లింగ్స్, ఇట్ మే బి యువర్ స్పౌస్, మీ యొక్క భర్తో, మీ యొక్క భార్యో, మీ యొక్క స్నేహితులో, మీ యొక్క అన్న చెల్లెల్లో, అక్క తమ్ముళ్ళో, మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా అయి ఉండొచ్చు, మీ పిల్లలో చెప్పుకుందామంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెస్. ఎవరి బాధ వాళ్ళకుంది, ఎవరి వేదన, ఎవరి భారము వారికి ఉంది కదా. అందుకనే అటువంటి సమయంలో మనుషులకు చెప్పుకుందాము, మనుషులపైన భారం మోపుదామంటే ఆల్రెడీ వారికే చాలా భారం ఉంటుంది. లేదంటే పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్, విత్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, దేర్ ఓన్ స్టఫ్. అటువంటి సమయంలో మంది వినటానికి ఇష్టపడలేకపోవచ్చు, మంది వినటానికి వారికి సమయం లేకపోవచ్చు, ఆ బలము కూడా వారికి లేకపోవచ్చు అండి. అటువంటి సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, మన దేవుడు మన ప్రతి మనవిని ఆలకిస్తాడు కదా. ఆయన జవాబిచ్చే వరకు మన విశ్వాసంతో నిలిచి ఉంటే, ఆయన వైపు చూస్తే తప్పకుండా సరి అయిన కాలంలో మన దేవుడు మనకు జవాబునిస్తాడు.